హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. నేను మీ సీకే. కామారెడ్డి జిల్లాలో దారుణం. అసలు ఎస్ఐ, కానిస్టేబుల్, అలాగే ఒక కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురు కలిసి ఒకే దగ్గర, అదేనండి అడ్లూరి ఎల్లారెడ్డి చెరువు దగ్గర ముగ్గురి మృతదేహాలు దొరకడం, అది ఆశ్చర్యాన్ని అయితే కలిగించాయి. సో వీళ్ళ హత్యల అనేటివి కూడా ఒక సస్పెన్స్గా అయితే మారింది. వీళ్ళ వెనక ఎవరైనా ఉన్నారా, అసలు లేరా అనే దాని గురించి అయితే మనకి మామూలు సందేహం లేదు. వాటన్నిటినీ క్లియర్ చేయడానికి మనమైతే మన అనాలిసిస్, మనకి ఏమనిపించిందో మన అనాలిసిస్ అయితే కొంచెం నా వే ఆఫ్ థింకింగ్, అలాగే ఈ కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేయడానికి అయితే మేము ముందుకైతే వచ్చాను. అవి ఏంటంటే ఫస్ట్ ట్రయాంగిల్. సో ఇది అసలు ట్రయాంగిల్ లవ్ స్టోరీయా ఏంటి అనే దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత అయితే వాట్సాప్ మెసేజెస్, అసలు మెసేజెస్లో ఏమున్నాయి అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే మూడో పాయింట్ అసలు కథ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది దాని గురించి. ఈ 3 పాయింట్లు అయితే ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు మన శృతి అనే అమ్మాయి కానిస్టేబుల్. శృతి అసలు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంది కూడా మనం ఫైనల్గా అయితే మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ స్టార్టింగ్లో అయితే మనకి సాయి కుమార్ ఎస్ఐ అలాగే శృతి వీళ్ళిద్దరూ అయితే బెక్కనూరు కాదు, మన బీబీపేట్ పోలీస్ స్టేషన్లో అయితే పనిచేస్తున్నప్పుడు ఎవరైనా మనకి, అంటే ఈమెడ కానిస్టేబుల్ శృతి, మన ఎస్ఐ వచ్చి సాయి కుమార్ ఎస్ఐ, ఎవరైనా సరే కింద వాళ్ళు పైన వాళ్ళు చెప్పింది దేనికి ఏదైనా గౌరవిస్తారు. అలాగే కొంతమంది లేడీస్ అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. అట్లా అని శృతి అడ్వాంటేజ్గా తీసుకుందా అంటే అది మనకి తెలియదు. ఓకే, శృతి నాకు తెలిసి కామన్గా క్యాజువల్గా సాయి కుమార్తో మాట్లాడుతుంటుంది, చిట్ చాట్ చేస్తూనే ఉంటుంది. సో దాన్ని ఏమనుకున్నాడు సాయి కుమారు, కొంచెం తన మీద ఇష్టాన్ని పెంచుకోవడం, తను నాకే దక్కాలి అనుకోవడం, ఈ టైప్లో అయితే తన మైండ్ అనేది సాగింది. ఈ మధ్యలో ఏం జరిగింది, ఇక్కడ ఇటుపక్క రిలేషన్ బిల్డ్ అవుతుంది, ఇటుపక్క ఏమవుతుంది, వైఫ్తో గొడవ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫైనల్గా ఏంటంటే మన సాయి కుమార్ వాట్సాప్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో అవి తన వైఫ్ చూడడం స్టార్ట్ చేసింది. సో ఒక్కసారి ఏదైనా జరిగితే ఇంకా నమ్మలేం కదా. అందువల్ల తన వైఫ్ మహాలక్ష్మి ఎవరైతే ఉన్నారో తను సాయి కుమార్ ఎవరైతే తన హస్బెండ్ ఉన్నాడో తన మొబైల్ తీసుకొని చెక్ చేయడం స్టార్ట్ చేసింది. సో స్టార్ట్ చేసినప్పుడు అనుమానం అనేది ఏర్పడింది. ఆటోమేటిక్గా మెసేజ్ చూసిన తర్వాత అనుమానం ఏర్పడింది. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే శృతి అసలు మెసేజెస్లో అంత, అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి కొంచెం ఏదైనా ఇండైరెక్ట్గా మాట్లాడినప్పుడు వల్గర్, అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్ అంటే కొన్ని బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి కదా, అలాంటివి మాట్లాడుతున్నప్పుడు శృతి ఆపిందా లేదా, అంటే ఇది ఏముందిలే ఎస్ఐ కదా మనకి అనుకూలంగా ఉంటుందిలే అని శృతి ఏమైనా వాటిని స్కిప్ చేసిందా అనేది అయితే నాకైతే ఒక కొంత అనుమానంగా ఉంది. సో దాని తర్వాత ఇక్కడ శృతి ఒక తప్పు చేసింది. ఎందుకంటే తనని అప్పుడే కంట్రోల్ చేస్తుంటే ఇష్యూ ఇక్కడ దాకా వచ్చేది కాదు. అది ఫస్ట్ పాయింట్. సో దీని తర్వాత తన వైఫ్ చూసింది, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. రీసెంట్గా ఒక 4 days బిఫోర్, అంటే ఒక బాబో పాపో అయితే ఉంది మన సాయి కుమార్కి. అలాగే సెకండ్ టైం ప్రెగ్నెంట్. ఇది మరీ ఎంత దారుణమో చూడండి. సెకండ్ టైం ప్రెగ్నెంట్ తనని 4 days బిఫోర్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. అంటే అది వదిలేసేయండి. సో ఇలా జరిగిందనమాట. సో జరిగిన తర్వాత మన ఎస్ఐ ఎవరైతే ఉన్నారో తను బెక్కనూరు స్టేషన్కి అయితే ట్రాన్స్ఫర్ అయ్యాడు. అది కూడా కొంచెం దూరంలోనే, అది కూడా దగ్గరే. సో వీళ్ళ మధ్య రిలేషన్ ఆల్రెడీ వాట్సాప్లో అయితే జరుగుతూ ఉంటుంది. అంటే ఒకసారి పరిచయం అయిన తర్వాత తను వదులుకోలేడు కదా. సో ఇలా పరిచయం మాట్లాడుకుంటూ స్టార్ట్ అవుతూ ఉంది. సో వాళ్ళ మధ్య రిలేషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. సో
దీని తర్వాత మన నిఖిల్ థర్డ్ పర్సన్ ఈ ఈ సీన్లోకి ఎంటర్ అయ్యాడు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే శృతికి కూడా ఆల్రెడీ మ్యారేజ్ అయింది. సో రీసెంట్గా తనకైతే డైవర్స్ అయితే ఇచ్చింది. సో అసలు డైవర్స్ ఎందుకు ఇచ్చింది అనేది కూడా చూడాలి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరి సంభాషణ అయిపోయిందా అంటే ఇక్కడ మనం ఫైనల్గా ఒక పాయింట్ అయితే మాట్లాడుకోవాలి. శృతి సైడ్ నుంచి ఎక్కువ ఇంటరాక్షన్ ఎక్కువ లేదు. అంటే తను ఉండేది కానిస్టేబుల్ కదా, ఎస్ఐ ఏం చెప్తే అది చేయాలి అంటే వర్క్ పరంగా. బట్ తను కొంచెం ఫేవర్గా చేస్తాడని కొంచెం చాట్ చేసినట్టు ఇలా అనిపించింది. బట్ తనని పెళ్లి చేసుకోవాలి ఈ టైప్లో అయితే నాకు తెలిసైతే శృతి ఆ వేలో మన సాయి కుమార్తో అయితే ఇంటరాక్ట్ అవ్వలేదు. అది ఫస్ట్ క్వశ్చన్. అది ఒక పక్కన పడేసండి. సో దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడో ఆ కంప్యూటర్ ఆపరేటర్ సీన్లోకి ఎంటర్ అయ్యాడు. వీళ్ళిద్దరి మధ్య సంభాషణ స్టార్ట్ అయింది. సో రిలేషన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరూ లవ్ చేసుకునేది మాత్రం వాస్తవంగానే అనిపిస్తుంది. వాస్తవంగా అనిపించకపోతే సో ఇక్కడ శృతి నుంచి సైడ్ నుంచి పాజిటివ్గా రెస్పాండింగ్ ఉంది, అటు నిఖిల్ సైడ్ నుంచి రెస్పాండింగ్ ఉంది. ఇక్కడ సాయి కుమార్కి శృతికి ఏమి తేడా ఉంది, డిఫరెన్స్ ఉంది. సాయి కుమార్ వచ్చి తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇక్కడ ఇద్దరికి పెళ్ళయింది. మన సాయి కుమార్ తీసుకెళ్ళి తన వైఫ్కి వీళ్ళిద్దరి మధ్య విభేదాలు తలెత్తి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చాడు. ఇక్కడ శృతి చూస్తే డైవర్స్ తీసుకునింది. ఎందుకు డైవర్స్ తీసుకునింది? బికాస్ ఆఫ్ నిఖిల్ ఆర్ సాయి కుమార్. వీళ్ళిద్దరి వల్ల ఎవరి వల్ల అయినా మన శృతి డైవర్స్ ఇచ్చుండొచ్చు. ఫస్ట్ పాయింట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ మధ్యలో భలే పోయింది వచ్చి నిఖిల్. ఎందుకంటే నిఖిల్ అసలు ఈ స్క్రీన్లోకి తీసుకొచ్చింది శృతి. ఓకే, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ స్టార్ట్ అయింది. ఒక 15 days బిఫోర్ ఏమైందంటే ఇక్కడ శృతి తన నుంచి థ్రెట్ అంటే ఫోర్స్ చేయడం, నన్ను పెళ్లి చేసుకొని ఫోర్స్ చేయడం ఇదంతా జరుగుతుంది. మన సాయి కుమారు ఏమనుకున్నాడంటే ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు అవుదామని అనుకున్నాడేమో. సో ఈ విధంగా ఒక పాయింట్ వీళ్ళ థ్రెట్ ఉంటే ఎస్ఐ సాయి కుమార్ నుంచి మన ఫోర్స్ఫుల్గా ఉంటే ఈ శృతి ఎవరైతే ఉన్నారో శృతి తీసుకెళ్ళి మన నిఖిల్తో అయితే డిస్కస్ చేసినప్పుడు ఏం చేశారు, వీళ్ళు తీసుకెళ్ళి దీన్ని ఎస్పీ వరకు తీసుకెళ్ళారు. ఎస్పీ కూడా ఒక లేడీని ఎస్పీ వరకు తీసుకెళ్ళారు. సో ఇది పోలీస్ స్టేషన్లో ఇష్యూ కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు, మీరు కాంప్రమైజ్ అవ్వండి అని చెప్తారు. మీరు కాంప్రమైజ్ అవ్వాలి అన్నప్పుడు దీంట్లో ఒక సిఐ ఒక ఎస్ఐ, బట్ వాళ్ళ నేమ్స్ రివీల్ చేయలేదు. వాళ్ళు కూడా ఈ స్క్రీన్లో ఉన్నట్టయితే మనకైతే వచ్చిన ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ ది మీడియా. ఓకే, ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఏం చేద్దాం అనుకున్నారు, వీళ్ళ ముగ్గురు ఇష్యూని రిజాల్వ్ చేయాలి, కాంప్రమైజ్ చేయాలి అనుకున్నారు. అప్పుడు ఏమైంది, అప్పుడు జరిగిన విషయమే ఇది. సో ఇక్కడ శృతి 24th ఈవినింగ్ ఇంటికి వెళ్ళాల్సింది, మళ్ళీ నాకు నెక్స్ట్ డే డ్యూటీ ఉందని బ్యాక్ రావడం. అప్పుడు 25th వీళ్ళు మధ్యాహ్నం ఒక డాబాకి వెళ్ళడం, తినడం. అంటే వాళ్ళు సిఐ ఎస్ఐ ఏం చెప్పారు, మీరు ముగ్గురే డిసైడ్ అవ్వండి, మీరు ముగ్గురే కాంప్రమైజ్ అవ్వండి అని చెప్పంటే వెళ్ళడం. వీళ్ళు ముగ్గురు ఎవరెవరి వెహికల్స్లో వాళ్ళు వెళ్ళడం ఒక డాబాకి, అక్కడ వాళ్ళు కలుసుకోవడం. సో వాళ్ళు వచ్చి అక్కడ బస చేయడం, బస అంటే ఇన్ ద సెన్స్ లంచ్ చేసి అప్పుడు వెళ్ళారు అడ్లూరు మన ఎల్లారెడ్డి చెరువు దగ్గరికి. సో ఎల్లారెడ్డి చెరువు దగ్గరికి వెళ్ళి వాళ్ళు మధ్యలో అంటే మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఈ ఇష్యూ గురించి, ఇది అది అని చెప్పి మాట్లాడుకునే సమయంలో మరి శృతి ఏమైనా ఎస్ఐ సాయి కుమార్ని వద్దు, నేను ఈ విధంగా నిఖిల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పడంతో మన ఎస్ఐ ఎవరైతే ఉన్నారో తను ఒప్పుకోకుండా, అంటే ఎస్ఐ ఏమనుకున్నాడంటే నువ్వు దక్కితే నాకే దక్కాలి, ఇంకెవరికి దక్కడానికి లేదు, ఆ టైప్లో బెదిరించినట్టు కూడా మనకు అనిపిస్తుంది. సో బెదిరించారు. అంటే వాళ్ళ మధ్య కొంచెం కొట్టుకోవడం కూడా, శృతిని కొట్టడం కూడా జరిగిందని అయితే నాకు అనిపిస్తుంది. అంటే దొరికిన మృతదేహాల్లో మన శృతికి మాత్రమే దెబ్బలు తగిలాయి, గాయాలు తగిలాయి. సో ఖచ్చితంగా కొట్టి ఉంటారు. సో కొట్టినప్పుడు ఏమైంది, ఇక్కడ ఇద్దరి మధ్య
నిఖిల్కి మరియు సాయి కుమార్కి వీళ్ళిద్దరి మధ్య శృతి ఇరుక్కుపోయి నలిగిపోతున్న సమయంలో వెళ్ళి ఆత్మహత్య చేస్తూ ఉంటుందని ఆ చెరువులో దూకేసి ఉంటుందని నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరి ఫోన్లు మాత్రం బయట ఉన్నాయి. అంటే ఇక్కడ నిఖిల్ వచ్చి మన శృతి ఎవరైతే లవర్ కాబట్టి తనని కాపాడిపోయి దూకేసి ఉంటాడు. వీళ్ళిద్దరిని ఎలా నాయన వీళ్ళిద్దరూ దూకేస్తే ఈ ఇష్యూ నా మీద గడపడద్దని మన ఎస్ఐ కూడా పోయి దూకేసి ఉంటాడు. సో జరిగిన వాస్తవం అయితే ఇది. దీన్ని పోలీసులు ఎందుకు సీరియస్గా తీసుకోలేదో మనకి ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇంకా అలాగే ఇంకొకటి ఏంది, మెసేజెస్. అంటే ఇది ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ లవ్ కాదు, ఇది ఓన్లీ వన్ సైడ్, ఇద్దరి మధ్య లవ్ మాత్రమే. ఒకరి సైడు కొంచెం దాన్ని ఏమంటారు, ఇష్టం అంటే అట్రాక్షన్ అనుకో, అంతే అట్రాక్షన్. సో ఇలా అట్రాక్ట్ అవ్వబట్టి ఒక ముగ్గురి ప్రాణాలు పోయినాయి. అంతేగాని దీని వెనక నాలుగో వ్యక్తి ఉన్నాడని, నాలుగో వ్యక్తి వీళ్ళని చంపాడని ఇవంతా లేదు. ఇదంతా ట్రాష్, మన ఆడియన్స్ ప్రతి ఒక్కరిని నమ్మించడానికి చేసినట్టువి. సో ఇది జరిగింది. ఇంకా మెసేజెస్ చూస్తే వీళ్ళు ఎప్పుడైతే 15 days బిఫోర్ ఎస్పీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని వచ్చినారో అప్పటి నుంచి వీళ్ళ ముగ్గురికి డిస్కషన్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. కంటిన్యూస్గా జరుగుతుంది, కానీ ఒక్కటి కూడా బయట రానివ్వట్లేదు. సో ఫైనల్గా ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీసులు వాళ్ళ ఇంట్లోది కాబట్టి ఖచ్చితంగా దాన్ని బయటకైతే పొక్కనివ్వరు. సో ఏదో ఒక రకంగా దాన్ని స్మాష్ చేసేస్తారు. ఇది ఖచ్చితంగా నేను అనుకోవడం 3 ఆత్మహత్యలే, ఇది హత్య కాదు. కాకపోతే కొంచెం ఫోర్స్ఫుల్గా ఒక దెబ్బ అయితే కొట్టుండొచ్చు, బట్ అది సాయి కుమారే కొట్టుంటాడు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య లవ్, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు, నువ్వు ఉంటే నాతోనే ఉండాలి, ఇంకెవరితో ఉండకూడదు అనే మెంటాలిటీతో, అనే క్యారెక్టర్తో మన ఎస్ఐ అయితే చేయడం జరిగింది. సో ఫోర్స్ఫుల్గా అయితే కొట్టుంటాడు, అందువల్లనే ఆ 2-3 దెబ్బలు కనిపించాయి శృతికి. అంతేగాని ఇదైతే హత్య అయితే కాదు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఒక ఇష్యూలో మధ్యలో ఇరుక్కుపోతే ఏమవుద్ది, అరే చచ్చిపోవాలి అనిపిస్తుంది. సో అలానే అనమాట, పోయి చచ్చిపోయింది. దాని తర్వాత నిఖిల్ వెళ్ళాడు, నిఖిల్ కాపాడడానికి నిఖిల్ కూడా పోయి చచ్చిపోయాడు. అంటే వాళ్ళిద్దరూ ట్రూగా లవ్ చేసుకున్నారు. ఇక్కడ శృతిది కూడా కొంచెం స్వార్థం అనిపించింది. అంటే తను కూడా డైవర్స్ కదా, తను మన నిఖిల్ 29 years. సో ఇతన్ని లవ్ చేయడం అనేది కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది. మేబీ వాళ్ళిద్దరు ఇష్టపడ్డారేమో, అది ఓకే ఫైన్. సో శృతిని కాపాడబోయి నిఖిల్ దూకేశాడు, వీళ్ళిద్దరిని కాపాడబోయి ఎస్ఐ దూకేశాడు. నాయన ఇది కాంప్రమైజ్ అవ్వడానికి వచ్చాం, కానీ ఇక్కడ చూస్తే ఆత్మహత్య అయిపోతాయని చెప్పి వాళ్ళని కాపాడకపోతే నేను ఇరుక్కుపోతా అని చెప్పి ఈయన కూడా దూకేశాడు. సో ఈ విధంగా ముగ్గురి ఆత్మహత్యలు అయితే జరిగాయి. ఇది హత్య అయితే కాదని నా ఒపీనియన్. ఇంకా చూస్తే మీకు నేను థంబ్నెయిల్లో పెట్టిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరికాయని నేనైతే అనుకుంటున్నా. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బాయ్.